అల్లూరి ఏజెన్సీలో కొనసాగుతున్న రెండవ రోజు బంద్ నేపథ్యంలో అరకులో శనివారం ఉదయం 10 గంటల సమయంలో ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికులకు నిరసనకారులకు మధ్య కొంతమేర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సుని అడ్డుకున్న నిరసనకారులకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు కొంతమేర వాగ్వాదం నెలకొని తమకు ప్రత్యామ్నాయ మార్గం ద్వారా మైదాన ప్రాంతాలకు పంపించాలని, ఇలా ఎక్కడికక్కడ అటకాయిస్తే తమ పరిస్థితి ఏంటంటూ నిరసనకారులతో వాగ్వాదం దిగారు. అయితే ఈ చర్చ కాస్త కొంతమేర గందరగోళ పరిస్థితులకు దారి చేసింది. ఎంత మేరకైనా సరే బస్సుని వెళ్ళనిచ్చేది లేదంటూ నిరసనకారులు అక్కడ బైఠాయించారు. దీంతో కొంత సమయం పాటు వారికి ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీలు తమ హక్కుల పోరాటాల కోసం, తమ హక్కులను సాధించుకోవడం కోసం నిన్న ఈరోజు 2 రోజుల పాటు బంద్ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడక్కడ ఎటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. అయితే సంబంధిత ప్రదేశాల్లో పోలీసు అధికారులు అక్కడికి చేరుకొని వారిద్దరి మధ్య ఉండే ఘర్షణను కొంతమేర సముదాయించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అడగండి, మీ డిపోలో వెళ్ళి కూర్చోండి.